Hello dear students, అందరికీ నమస్కారం. Welcome to our channel Biology It's Simple Love YouTube channel and Biology It's Simple Love mobile app. Dear students, grade 3 సంబంధించినటువంటి పరీక్ష అతి తక్కువ సమయంలోనే మనకుంది, అతి తక్కువ రోజుల్లోనే. మరి బయాలజీ టాపిక్ వైజ్ ఇప్పుడు మనం రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి టాపిక్ వైజ్ రివిజన్లో భాగంగా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక 20 బిట్స్ దాకా తీసుకొని వాటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అండ్ దిస్ ఈజ్ 9, ఓకేనా? దిస్ ఈజ్ 9. సో మనకు వచ్చేసరికి ఇంకా మనకు ఉన్నటువంటి సమయం అంటే ఇక్కడ దాదాపుగా ఓవరాల్గా మనకు తక్కువ సమయం ఉంది. సో అప్ టు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా బయాలజీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. నో నీడ్ టు వర్రీ. పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన యాప్లో ఉంది బయాలజీ ఇట్స్ సింపుల్లో. అదేవిధంగా వీడియో క్లాసెస్ కావాలన్నా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ 10 రోజులైతే వీడియో క్లాసెస్ ఎవరు రివిజన్ చేయొద్దు, ఫ్యూచర్ కోసం తీసుకుంటే ఉపయోగపడతాయి. మరి బయాలజీ వీడియో క్లాసెస్ యొక్క కాస్ట్ మనం వచ్చేసరికి 199 రూపీస్కి 3 months డ్యూరేషన్తో మీకు ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో బయాలజీ వీడియో క్లాసెస్ వచ్చేసరికి 199 రూపీస్, అది వచ్చేసరికి 3 months డ్యూరేషన్. కంప్లీట్ ఎన్సీఆర్టీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ డిజైన్ చేయబడ్డాయి. అదేవిధంగా 6 months డ్యూరేషన్తో అయితే కనుక 6 నెలల కోర్సు కూడా మనతో ఉంది. 6 నెలల డ్యూరేషన్ అయితే 499 రూపాయలకి మీకు ఏం చేస్తున్నామంటే ఈ 6 నెలల వ్యాలిడిటీ కోర్సులు వీడియో ప్లస్ పీడిఎఫ్ మీకు వీడియో క్లాస్లో, అదేవిధంగా పీడిఎఫ్ తెలుగు మీడియం పీడిఎఫ్, ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, అదేవిధంగా మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ యాప్లో ఉంటాయి. అది ఎలాగో ఎక్కడైనా దొరుకుతాయి అవి. అదేవిధంగా రైల్వేలో ఇదివరకు అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అవన్నీ కలిపి మీకు వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ అన్నీ కలిపి 6 months డ్యూరేషన్కి 499 రూపీస్ ఉంది. సో మనకి 3 monthsకి మనకు వచ్చేసరికి 3 monthsకి 199 రూపీస్ వీడియో క్లాసెస్. అదేవిధంగా మీకు పీడిఎఫ్ కావాలంటే కనుక 100 రూపీస్ మనకు పీడిఎఫ్ ఉందండి. ఇది వచ్చేసరికి 3 months డ్యూరేషన్, ఓకేనా? 3 months డ్యూరేషన్ అనమాట. సో మనకి జనరల్గా మీరు ఆలోచించుకున్నా కానీ ఒక పీడిఎఫ్ తీసుకుంటే 100 రూపాయలు, వీడియో క్లాస్ తీసుకుంటే 200, సో 300 అవుతుంది. 3 monthsకి అవుతుంది. దాన్ని డబల్ చేస్తే 600 అవుతుంది మీకు, ఓకేనా? 600 అండ్ 6 monthsకి అనుకుంటే సో మనం ఇక్కడ ఏంటంటే మనకి 499కి మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతూ ఉందండి. మరి 199 వీడియో క్లాసెస్ ఉన్నాయి 3 months డ్యూరేషన్, అదేవిధంగా 3 months డ్యూరేషన్తో 100 రూపీస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 6 months డ్యూరేషన్ అయితే 499 రూపీస్ వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అదేవిధంగా మీకోసం ఇంపార్టెంట్ టెస్ట్ పేపర్స్ కూడా టాపిక్ వైజ్ టెస్ట్లో ఒక పేపర్లో రాసేసి ఆ పేపర్ పీడిఎఫ్ మీకు యాప్లో పెట్టడం జరుగుతుంది, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి కూడా. రైట్, మరి లేట్ చేయకుండా ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి బయాలజీలో టోటల్ సిలబస్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఒక 20 minutes ఓపిక్గా వినండి, ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రత్యుత్పత్తి అంటాము. సో దీన్ని వచ్చేసరికి ఇంగ్లీష్లో రీప్రొడక్షన్ అని చెప్పేసి అంటారండి, రీప్రొడక్షన్. సో జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. అంటే ద క్యాపబిలిటీ ఆఫ్ ఎన్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ న్యూ ఇండివిడ్యువల్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ దర్ స్పీసెస్. అంటే తమ యొక్క జాతులను కంటిన్యూ చేయడానికి మాత్రం ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రైల్వే ఎగ్జామ్లో మన క్వశ్చన్ అడగవచ్చు, ఈ క్రింది వాళ్ళలో ప్రత్యుత్పత్తి యొక్క అవసరం ఏంది అని అడుగుతాడు. ఓకేనా? ప్రత్యుత్పత్తి యొక్క అవసరం ఏంది సార్ అంటే కనుక అలాంటి జీవులు ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జీవులు తమ యొక్క జాతులను అంటే స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్పీసెస్ని కంటిన్యూ చేయడానికి మాత్రమే మనకి ఈ ప్రత్యుత్పత్తి అనేది ఉపయోగపడుతూ ఉంది. ప్రత్యుత్పత్తి వల్ల లాభం ఏంటి అంటే జీవుల యొక్క తమలాంటి జాతులను కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. మరి ప్రత్యుత్పత్తి వచ్చేసరికి మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి ఒకటి ఉంటుందండి, అలైంగిక ప్రత్యుత్పత్తి, అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి, ఇలా 2 రకాల ప్రత్యుత్పత్తులు ఉంటాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పేసి అంటే, లైంగిక అంటే ఏంటంటే సెక్సువల్ రీప్రొడక్షన్, ఓకేనా? సో ఈ బేసిక్ టర్మ్స్ మనకు బాగా తెలియాలి ఇక్కడ. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి అంటే సాధారణంగా కొత్త జీవి ఏర్పడాలి అంటే మగ మరియు ఆడ అనే పిలుస్తున్నటువంటి 2 జీవులు మనకు అవసరం. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్, అర్థమైందా? మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ 2 కావాలా. మరి 2 జీవుల అవసరం లేకుండా మనకి తల్లి జీవుల నుంచి కొత్త జీవులు అనేవి ఆవిర్భవించాలి. గుర్తుపెట్టుకోండి,
తల్లి జీవుల నుంచి కొత్త జీవులు అనేటివి ఆవిర్భవించాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడినటువంటి కొత్త జీవులు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడినటువంటి కొత్త జీవులు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త జీవులు యాజ్ ఇట్ ఈజ్గా తమ యొక్క తల్లి జీవులు పేరెంట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ తల్లి జీవుల వలే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అమ్మ. ఓకేనా, కొత్త జీవులు, ఓకేనా, కొత్త జీవులు ఏవైతే ఉన్నాయో కొత్త జీవులని తమ తల్లి జీవుల్లానే ఉంటాయి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో ఇదే అక్కడ క్యారీ అవుతూ ఉంటుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి. మరి లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పడం మీకు జరిగింది కదా, సెక్సువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి, ఓకేనా, సెక్సువల్ రీప్రొడక్షన్. సో దీన్నే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏంటి అవుద్దంటే ఇక్కడ మేల్ అదేవిధంగా ఫీమేల్, ఓకేనా, ఆడ మరియు మగజీవులు రెండు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అడుగుతాడు మనకి, పురుష జీవి నుంచి వచ్చినటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా స్త్రీ జీవైనా పురుష జీవైనా వచ్చినటువంటి లైంగిక కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ సంయోగ బీజం అంటారు. ఓకేనా, సో ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్యామెట్ అని చెప్పి పిలుస్తారనమాట. గ్యామెట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్యామెట్ అంటారు కదా. మరి మేల్ పురుష జీవి నుంచి వచ్చినటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో గ్యామెట్ అన్నాం కదా. సో ఆ గ్యామెట్ ఏం సార్ అంటే శుక్రకణం. గుర్తుపెట్టుకోండి, శుక్రకణం అంటే స్పర్మ్ సెల్ అని చెప్పేసి మనం పిలుస్తామండి, స్పర్మ్ సెల్. మరి శుక్రకణం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం కదా, దీన్ని మనం ఏమంటాం అంటే పురుష సంయోగ బీజం లేదా మేల్ గామెట్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే మేల్ గామెట్ అంటారు. మరి స్త్రీజీవి ఒక ఆడజీవి నుంచి వచ్చినటువంటి గ్యామెట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే ఎగ్ అని చెప్పి పిలుస్తాము, లేదా దీన్ని ఒవ అంటాము, లేదా దీన్ని అండం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? అండం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అండము చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ బిట్. అండము మరియు ఎవరు కలిసారండి? శుక్రకణం కలిసారు. అండము మరియు శుక్రకణం, దట్ మీన్స్ ఎగ్ అండ్ స్పర్మ్. ఓకేనా, ఎవరెవరు కలిసారు నాన్న? ఎగ్ అండ్ స్పర్మ్ ఇద్దరు కలిసారు. సో ఎగ్ అండ్ స్పెర్మ్ రెండు కలిస్తే, గుర్తుపెట్టుకోండి, రెండు కలిస్తే ఆ పద్ధతిని ఏమంటారు? కలిసిన తర్వాత ఏర్పడే పద్ధతిని ఏమంటారు సార్ అంటే ఈ కలయికని మనం కలిస్తే ఏమవుతుంది సార్ అంటే దాని ఫలితంగా ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఫలదీకరణం, దాన్నే మనం ఏమని పిలుస్తాం? ఫెర్టిలైజేషన్ లేదా ఫర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు అడుగుతారు మనకి ఈ క్రింది వాళ్ళలో ఫలదీకరణానికి సంబంధించి సరైన వాక్యం ఏది? ఫలదీకరణం అనగా అంటే ఏంటి అంటే ఎగ్, ఓకేనా, అదేవిధంగా స్పెర్మ్ ఈ రెండు కలిస్తే జరిగేది ఏదంటే ఫలదీకరణం అంటారు. ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను, ఫలదీకరణం జరగగా, ఫెర్టిలైజేషన్ జరగగా ఎగ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్పెర్మ్ రెండు కలిసి ఏం ఏర్పాటు చేస్తాయి సార్ అని అడుగుతాడు. ఈ రెండు కలిసి ఏం ఏర్పాటు చేస్తాయంటే నాన్న జైగోట్ అనేది ఏర్పడుతుంది. దేన్ని ఏర్పడుతుందండి? జైగోట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జైగోట్ అనే దగ్గర ఎప్పుడు కూడా 2n అని చెప్పాలి మీరు. ఓకేనా, అక్కడ దాని మీన్స్ డై కండిషన్ అంటారు. ఇక్కడ ఒక దీని నుంచి ఒక కేంద్రకు దీని నుంచి ఒక కేంద్రకు వచ్చింది కాబట్టి జైగోట్ 2n కండిషన్. దీన్ని డిప్లాయిడ్ ద్వయక స్థితి అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఓకే, జైగోట్ అంటారమ్మా. జైగోట్ని తెలుగులో ఏమంటారు అంటే సంయుక్త బేజం అని చెప్పి పిలుస్తారు. ముందు సంయోగ బేజం అన్నాం కదా, ఒక్కొక్కటి అయితే రెండు కలిసి సంయుక్త అక్షరాలు అంటారు. రెండు అక్షరాల కలయిక సంయుక్త అక్షరం అంటారు కదా, అలాగే రెండు కణాలు కలిసే కాబట్టి సంయుక్త బేజం అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి చాలా ఇంపార్టెంట్. లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏర్పడే కొత్త జీవులు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త జీవులు ఒకేలా ఉంటాయా? మనం కానీ మీరు కానీ మన పేరెంట్ యాజ్ ఇట్ ఈజ్ మదర్ లాగా ఫాదర్ లాగా ఉంటాయి. ఇద్దరు లక్షణాలు ఉంటాయి కదా, ఇద్దరు లక్షణాలు వస్తాయి అనమాట. ఇద్దరు లక్షణాలు వస్తాయి కాబట్టి వాటిని ఏమంటారంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో సెక్సువల్ రీప్రొడక్షన్ ఏం కనిపిస్తాయి సార్ అంటే వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఏం కనపడతాయమ్మా? వైవిధ్యాలు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి, ఇక్కడ వేరియేషన్స్ అన్నాను. మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరియేషన్స్ మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే గ్రెగర్ జోహన్స్ మెండల్ అంటారు. సో నేను ఇక్కడ గ్రెగర్ మెండల్ అని చెప్పి పిలుస్తాను. ఈయన 1857లో ఆ తోట బఠానీ మొక్క, ఓకేనా, తోట బఠానీ మొక్క మీద పరిశోధన చేసిందంట. 7 సంవత్సరాలు పరిశోధన చేసేసి 1864వ సంవత్సరంలోనే ఆ మొక్కలో 7 దృశ్యరూప సారూప్యతలు అంటే 7 రకాల వైవిధ్యాలను మనోడు కనుక్కోవడం జరిగిందనమాట. సో ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏమవుతుందంటే జీవుల్లో వైవిధ్యాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వైవిధ్యాలే ఎందుకు కనబడతాయని అడుగుతాడు. వైవిధ్యాలు ఎందుకు కనబడతాయంటే మనకి మారుతున్నటువంటి పరిణామ క్రమం, ఓకేనా, మారుతున్నటువంటి పరిణామ క్రమం
పరిణామక్రమం అంటే ఇంగ్లీష్లో ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్కి తగ్గట్టుగా అంటే వాతావరణానికి తగ్గట్టుగా పరిస్థితులకు అనుకూలంగా మన యొక్క శరీర ఆకృతులు శరీరం యొక్క బిల్డప్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది. అందుకే వేరియేషన్స్ అనేది అవసరం. ఎండ ఎక్కువ ఉంటే శరీరం అనేది తట్టుకునేలా ఉండాలా, చలి ఎక్కువైతే తట్టుకునేలా ఉండాలా. అందుకే చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు, ఆంధ్రాలో అయితే అరకు వాళ్ళు, ఎక్కడ చూసుకుంటే ప్లెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ శరీరం మందం, అదేవిధంగా శరీర భాగాలు దగ్గరగా కొంత ఉంటాయి, కొందరికి పొడవుగా ఉంటాయి అనమాట. అర్థమైందా. సో వాటన్నిటి కారణాలు ఏంటంటే వేరియేషన్స్ దేనివల్ల వస్తాయి సార్ అంటే ఎవల్యూషన్ వల్ల వస్తాయి అనమాట. ఇదంతా కూడా క్లాస్ కాదు, రివిజన్ క్లాస్ కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను. ఓకేనా. సో ఎవల్యూషన్ అని చెప్పేసి మనం పిలిచామన్నమాట. సో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మీకు ఏమర్థమైంది ఇక్కడ? లైంగిక ప్రత్యుత్పత్తి అంటే రెండు కణాల కలయిక. అలైంగిక అంటే ఒక జీవి నుంచి ఒక జీవి వస్తుంది అన్నమాట. అర్థమైందా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పి మనం పిలిచాం కదండి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది సాధారణంగా చిన్న జీవుల్లో కూడా జరుగుతాయి. ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే అమీబా, ఓకేనా, అమీబా, అదేవిధంగా పారామీషియం, ఓకేనా, అమీబా, ఇవి ఇంపార్టెంట్ బిట్స్. అమీబా, పారామీషియం, అదేవిధంగా హైడ్రా, అదేవిధంగా ఈస్ట్, ఓకేనా, అదేవిధంగా ప్లనేరియా, ఎవరండి, ప్లనేరియా, అదేవిధంగా స్పైరోగైరా, యూలోథ్రిక్స్, ఓకేనా. సో స్పైరోగైరా, యూలోథ్రిక్స్, అదేవిధంగా ద్రాక్ష పండ్లు, అదేవిధంగా అరటి పండ్లు, ఇవన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారానే వస్తాయి. ఇవి ఎగ్జాంపుల్. మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీలో అయితే లీస్మానియా గురించి ఇవ్వడం జరిగింది. బైనరీ ఫిజన్, ఓకేనా, మల్టిపుల్ ఫిజన్, అదేవిధంగా లీస్మానియా, అదేవిధంగా ప్లాస్మోడియం ఇచ్చాడు మనకి 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో. ప్లాస్మోడియం, ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ఒక్కొక్కటి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఎలా విడిపోతాయి సార్? మరి మొక్కలు కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా విడిపోతాయి. ఇంపార్టెంట్. మొక్కలు కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా విడిపోతాయి. ఎసెక్సువల్ రీప్రొడక్షన్. మరి మొక్కల్లో ఎలా జరుగుతాయి అంటే శాఖీయ వ్యాప్తి. మొక్కల్లోని శాఖీయ వ్యాప్తి అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పి పిలుస్తారు. నేను చెప్తాను క్లారిటీగా వినేషన్. ఓకేనా. వెజిటేటివ్ ప్రాపగేషన్, ఓకేనా, వెజిటేటివ్ ప్రాపగేషన్ అన్నాను. మరి ఇక్కడ అమీబా అని చెప్పాను కదమ్మా. అమీబా అనేది ఎలా విడిపోతుంది? అమీబా రెండుగా విడిపోద్దాం. ఇదంతా కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి. అమీబా రెండుగా విడిపోతే కనుక దాన్ని ఏమంటారు? ద్విధా విచ్ఛత్తి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? అమీబా రెండుగా విడిపోతే దాన్ని ద్విధా విచ్ఛత్తి. దాన్ని ఇంగ్లీష్లో బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, బైనరీ ఫిజన్. దీన్ని ద్విధా విచ్ఛత్తి అంటే రెండుగా విడిపోతాయి. ఇక్కడ ఇంపార్టెంట్, రెండుగా విడిపోయేటప్పుడు ఒక అమీబా అనేది ఏదైతే ఉందో దీని నుంచి కొత్త జీవులు రెండుగా విడిపోతాయి. ఇలాగ అర్థమైందా? సో ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి. అమీబాకు పర్టికులర్గా ఆకారం ఉండదు. అయితే ఒక బిట్ అడుగుతాను చూడండి. ఇక్కడ అమీబా పర్టికులర్గా ఆకారం ఉండదు. అమీబా కదలడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటి? సూడోపోడియా అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తారు. ఓకేనా. సూడోపోడియా అంటారు. సూడోపోడియా అంటే ఏంటి తెలుగులో? మిథ్యా పాదాలు అని చెప్పంటారు. ఎవరి పాదాలండి? మిథ్యా పాదాలలో ఇలాగ అమీబా కదులుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అమీబా చూపించే కదలికలను ఏమంటారు? ఇది ఇంపార్టెంట్ బిట్. అమీబా చూపించే కదలికలను ఏమంటారు? చలనాలను ఏమంటారు సార్ అంటే బ్రౌనియన్ చలనాలు అంటారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, అమీబా చూపించే చలనాలు ఏంటి సార్ అంటే బ్రౌనియన్ చలనాలు అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో బ్రౌనియన్ మూమెంట్స్ అంటారు. జిగ్జాగ్గా వెళ్తూ ఉంటుంది. అమీబా కదలడానికి ఉపయోగపడే ద్రవరూప పదార్థం ఏంటి సార్ అంటే ప్లాస్మాజోల్. ఓకేనా. సో ప్లాస్మాజోల్ అంటారు. అమీబా ఏ వర్గానికి చెందినటువంటి జీవి సార్ అంటే ప్రోటోజోవా. ఓకేనా. ప్రోటోజోవా వర్గానికి చెందింది. ప్రోటోజోవాలో ప్రోటో అంటే మొదటి అని అర్థం. ఓకేనా. ప్రోటో అంటే మొదటి అని అర్థం. జోవా అంటే జంతువులు. భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జంతువు లక్షణాలు కలిగినటువంటి జీవులు ఏవి అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు అని చెప్పాలి. అలా కాకుండా భూమి మీద మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి జీవి ఏదంటే సైనోబాక్టీరియా. దాన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్పి మీరు పిలుస్తారు కదా. సైనోబాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలం ఏర్పడ్డ జీవి అంటే సైనోబాక్టీరియా. ఏర్పడ్డ జంతు లక్షణాలు కలిగినటువంటి జీవులు అంటే కనుక మనం ఎవరి పేరు చెప్పాలి? ప్రోటోజోవా. మరి ప్రోటోజోవా గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం మనం? ప్రోటోజువాలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులు 99% మోస్ట్లీ ఏంటంటే ఏకకణ జీవులు. గుర్తుపెట్టుకోండి, ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. ఏకకణం అంటే ఒక కణంతో మాత్రమే జీవులన్నీ కూడా ఏర్పడతాయి. అమీబా తీసుకోవచ్చు, ప్లాస్మోడియం తీసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా వట్టిసెల్ల, జోస్టిల్, రకరకాలవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రైట్. అమీబా రెండుగా విడిపోతాయి. అమీబా రెండుగా కాకుండా ఇంకా ఎక్కువ కూడా విడిపోతాయి. అందుకే దాన్ని బహుదా విచ్ఛత్తి అంటారు. ఓకేనా. అనేక ముక్కలుగా కూడా విడిపోతాయి. సో దాన్ని బహుదా విచ్ఛత్తి అంటారు. సో మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి?
మల్టిపుల్ ఫిజన్ అని చెప్పి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా పారామీషియం ఎలా విడిపోతుంది సార్ అంటే రెండు సమానమైనటువంటి పారామీషియంలు విడిపోతాయి. సో రెండుగా విడిపోతే ఏమని చెప్పాను నేను, ద్విధా విచ్ఛత్తి, దాన్నే బైనరీ ఫిజన్ అని చెప్పి పిలుస్తాను. ఇక్కడ రాశాను, ఈ పదం చూసుకోండి, బైనరీ ఫిజన్. అదేవిధంగా అమీబా కాకుండా పారామీషియం లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది, తెలుసా మీకు. ఇక్కడ పారామీషియంలో సెక్సువల్ రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది సార్ అంటే కాంజుగేషన్ అనే పిలుస్తున్నటువంటి ఒక పద్ధతిలో. ఓకేనా. కాంజుగేషన్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది యాప్లో క్లాసెస్ చెప్పేటప్పుడు క్లియర్గా డయాగ్రామ్స్ వేసి చెప్తాను. కాంజుగేషన్ అంటే సంయుగ్మం అని చెప్పేసి పిలుస్తారు. సంయుగ్మం అనే పద్ధతి ద్వారా అమీబా అనేది ఏదైతుందో, పారామీషియం అనేది ఏదైతుందో ఇక్కడ డిఎన్ఏ మార్పిడి జరుగుతుంది. జన్యు పదార్థాల మార్పిడి, తల్లి జీవిలో ఉన్నటువంటి ముందు జీవులు ఉన్నటువంటి డిఎన్ఏ ఇంకో జీవికి పోతూ ఉంటుంది. డిఎన్ఏ అనేది రెండు జీవుల దగ్గరగా రావడం చేత మార్చుకుంటాయి అన్నమాట. సో దాన్ని సంయుగ్మం లేదా కాంజుగేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా. మరి ఈస్ట్ హైడ్రా వచ్చేసరికి హైడ్రాలో జరిగేది ఏంటంటే కోరకీ భవనం. ఓకేనా. సో కోరకీ భవనం ఈస్ట్లో కూడా. సో దిస్ ఈజ్ కాల్డ్ బడ్డింగ్ అంటారు. బడ్డింగ్ అంటే ఏంటంటే కోరకాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలో కానీ ఈస్ట్లో కానీ ఏంటంటే ఈస్ట్ ఇలా ఉందనుకోండి, పక్కన ఇలా వస్తాయి చిన్న చిన్న కోరకలు, వీటిని బడ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా. వీటి నుంచి మళ్ళీ కొత్త ఈస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. 10th క్లాస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పంచదార ద్రావణంలో ఈస్ట్ వేసి అది తీసేసి మైక్రోస్కోప్లో పెడితే దాన్ని మనకి ఈస్ట్ బడ్స్ అనేవి కనబడతాయని చెప్పేసి. ఓకే. అలా రావడాన్ని ఏమంటారు, కోరకీ భవనం అని చెప్పేసి అంటారు. హైడ్రా ఈస్ట్లో ఏమవుతుందంటే ఏం జరుగుతుంది సార్ అంటే కోరకీ భవనం లేదా బడ్డింగ్. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. మరి ప్లెనేరియా వచ్చేసరికి పునరుత్పత్తి అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, పునరుత్పత్తి అంటే ఏంటనుకున్నారు, ఇంగ్లీష్లోనే రీజనరేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, రీజనరేషన్. ఈ పునరుత్పత్తి చాలా వైవిధ్యంగా జరుగుతాయి. ప్లెనేరియా జీవులు ఏంటంటే ఆ జీవి యొక్క ముక్క ఊడిపోయి పక్కన పడిపోయింది అనుకోండి, అది మళ్ళీ కొత్త జీవి కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. లెవెల్ ఎలాగైతే 90% వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. అలా ఇప్పుడు ప్లెనేరియాకి ఎలా విడిపోతుందంటే ఒకటి గుర్తుపెట్టు, పునరుత్పత్తి, తెలుగులో ఇంగ్లీష్లో రీజనరేషన్ అంటారు. తర్వాత స్పైరోగైరా ఎలా విడిపోద్ది అంటే ఇది ఫ్రాగ్మెంటేషన్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా విడిపోవడం జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంది సార్ అంటే ముక్కలగుట అని చెప్పేసి మనం పిలుస్తాం. ముక్కలగుట, ఈ జీవి అనేది ఏదైతుందో బాగా పెరిగిన తర్వాత ముక్కలు అయిపోతే ప్రతి ఒక్క ముక్క కూడా కొత్త జీవిగా అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఏదైతే మెచ్యూర్డ్ స్పైరోగైరా ఉందో విడిపోయి కొత్తగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్మెంటేషన్ ప్లెనేరియా రెండు దగ్గరగానే ఉంటాయి. మీరు అందుకే ఆప్షన్స్ బట్టి ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవాలి. తర్వాత ద్రాక్ష అరటి. ఓకేనా. ద్రాక్ష అరటి, ఇక గ్రేప్స్, అదేవిధంగా బనానా తీసుకుంటే ఇవి ఎలాంటి ఫలదీకరణం జరగకుండా, ఫలదీకరణం అంటే మీకు మొదట్లోనే చెప్పాను, ఎలాంటి ఫెర్టిలైజేషన్ జరగకుండానే పండ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. పండ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడడాన్ని ఏమంటారు అంటే అనిషేక ఫలాలు అంటారు. ఓకేనా. అలా ఏర్పడే ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు అంటే అనిషేక ఫలాలు అని చెప్పి అంటారు. ఇక్కడ మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ అవసరం లేదనమాట, అర్థమైందా. సో కంప్లీట్ ఫెర్టిలైజేషన్ జరగదు. సో అనిషేక ఫలాలు ఇంగ్లీష్లో ఏమంటారు అంటే పార్థనోకార్పిక్ ఫ్రూట్స్ అంటారు. ఇలా ఏర్పడ్డాన్ని ఏమంటారు అంటే పార్థనోకార్పి అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. లేదా పార్థనోజెనసిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా. పార్థనోజెనసిస్ అంటే పుట్టడం. ఓకేనా. రైట్. తర్వాత లీస్మానియా అనే ఇది ఒకటి, ప్లాస్మోడియం, ఈ రెండు కూడా లీస్మానియా 10th లో ఇస్తాడు. తర్వాత ప్లాస్మోడియం వచ్చేసరికి బహుకణ విచ్ఛత్తి అంటే బహుదా విచ్ఛత్తి, మల్టిపుల్ ఫిజన్ అనేది జరుగుతుంది. మొక్కల్లో శాఖీ వ్యాప్తి ఎలా జరుగుతుంది జస్ట్ తెలుసుకోండి అంతే. ఓకేనా. మొక్కల్లో శాఖీ వ్యాప్తి వచ్చేసరికి సాధారణంగా రణపాల అంటారు, తెలుసు కదా మీకు, బ్రయోఫిలం. రణపాల అనేది ఏదైతే ఉందో దీనికి ఎలాంటి స్త్రీ సంయోగ భేదం అవసరం లేకుండా, బ్రయోఫిలంలో ఎలాంటి ఫీమేల్ గ్యామెట్ అవసరం లేకుండా కంప్లీట్గా పత్రాలు లీవ్స్ నుంచి కొత్త జీవులు ఏర్పడిపోతాయి, కొత్త చెట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏంటి మనకి అలా ఏర్పడ్డాను ఏమంటారు శాఖీ వ్యాప్తి అని చెప్పేసి అంటే ఇంపార్టెంట్ బిట్ అడుగుతారు. రణపాల అనే పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాల నుంచి ఇలా మొక్కల్లో వస్తాయి, పత్రాల మీద వచ్చి కింద పడతాయి నేల మీద. అలా పడేటప్పుడు వాటిలో వచ్చే కొత్త వేర్లు ఏంది సార్, వాటిలో వచ్చే వేర్లు ఏమంటే అబ్బురూప వేర్లు అని చెప్పేసి అంటారు, అబ్బురపు వేర్లు. సో దాన్ని అడ్వాన్షియస్ రూట్స్ అంటారు. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంటుంది అన్నమాట. మొక్కలో పుష్పించే మొక్కలో స్వరూప శాస్త్రం, మార్ఫాలజీ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే పాఠంలోనే చాలా నీట్గా చెప్తారు అబ్బురూప వేర్ల గురించి అనమాట. అబ్బురూప వేర్లు అంటే ఏంటంటే అడ్వాన్షియస్ రూట్స్ అంటారు. అదేవిధంగా గులాబీ, చామంతి ఇవన్నీ ఎలా విడిపోతాయి, వాట్ ఈజ్ వాట్ అని మనకి ఇంపార్టెంట్. కానీ మనకి ప్రత్యుత్పత్తి వచ్చేసి మానవ ప్రత్యుత్పత్తి లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చాలా క్లారిటీగా చెప్పాను గత వీడియోలో. ఓకేనా. మరి ఈ వీడియోలో ఈ డ్రై పార్ట్ ఇది సాధారణంగా ఇది ఎవరు చదవడానికి ఇష్టపడరు అన్నమాట, కానీ ఎక్కువ బిట్స్ అనేవి మనకి ఇక్కడ రైజ్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో గ్రేడ్ 3 అయ్యేదాకా, ఓకేనా, గ్రేడ్ 3 అయ్యేదాకా మీకు కంప్లీట్గా టాప్ బిట్స్ ఏవైతే లెసన్ వైజ్ ఉన్నాయో
ఉన్నది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో వీడియో రిలీజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా బయాలజీ బిట్స్ అయితే ఈవెన్ మన యూట్యూబ్ మన పీడిఎఫ్ తీసుకుని ఎవరైతే తీసుకున్నారో 100% డ్యామ్ షూర్ చెప్తున్నా పీడిఎఫ్ని దాటి వెళ్ళడానికి 1% ఛాన్స్ ఉంది. మన పీడిఎఫ్లోంచి 100%లో 99% మన బిట్స్ అంటే కేవలం ఒక 10 బిట్లు ఇస్తే కనీసం ఒక 7 నుంచి 8 బిట్లు అయినా మన పీడిఎఫ్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు గ్రేడ్ 3 ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1-2 రోజుల ముందు నేను బయాలజీ ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను మీకోసం. ఒక యాప్లో పెడతాను. అంటే ఎవరైతే ఈ బయాలజీ వీడియో క్లాసెస్ ఇవన్నీ తీసుకుని ఉన్నారో లేకపోతే పీడిఎఫ్ తీసుకుని వాళ్ళ కోసం ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ అంటే ఒక 50 మార్కులు 100 మార్కులు బయాలజీ బిట్స్ అనే టాప్ బిట్స్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ తయారు చేసి పెడతాను. అది మీరు రాదురు. ఓకేనా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన యాప్ కావాలి అంటే బయాలజీ సింపుల్ అని చెప్పి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు బయాలజీ పీడిఎఫ్ ప్లస్ క్లాసెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తే అక్కడ మీరు కొనుక్కోవచ్చు. ప్రైసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో 199 ఫర్ 3 months ఆన్లైన్ వీడియో క్లాసెస్. అదేవిధంగా పీడిఎఫ్ ప్లస్ వీడియో క్లాసెస్ 6 months డ్యూరేషన్కి అయితే 499. అండ్ అదేవిధంగా 3 monthsతో పీడిఎఫ్ అనేది సపరేట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. తీసుకోండి. రాబోయే రోజుల్లో గ్రూప్ డి నోటిఫికేషన్, మాస్ నోటిఫికేషన్ ఉంది. వాటన్నిటికి కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తాను. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. థ్యాంక్ యూ.